మాంసాలను కూడా వదలటం లేదు. అవును, నిజంగా ఈ కథనానికి సంబంధించి డీటెయిల్గా వెళ్లే ముందు ఈ కథనం కాస్త కలవరపరచవచ్చు, దాంతోపాటు కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచించవచ్చు. ఎస్, ఈ కథనం కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మీతో పాటు 10 మందికి అవగాహన కల్పించే ప్రయత్నం చేయడంలో భాగంగానే కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. కాదేది కేటుకాలకు అనర్హం, కాసుల కక్కుర్తులో మనుషుల రక్త మాంసాలను కూడా వదలట్లేదు వీళ్ళు. హైదరాబాద్ లో కిడ్నీ రాకెట్ గుట్టు రట్టయింది. సరూర్ నగర్ డాక్టర్స్ కాలనీలో అలకనంద హాస్పిటల్లో అనుమతులు లేకుండా కిడ్నీ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. అవును, మీరు విన్నది నేనన్నది అక్షరాల నిజం. అనుమతి లేకుండా కిడ్నీ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. అమాయకుల్ని ఆసరాగా చేసుకుని కిడ్నీ రాకెట్ దందా నడుస్తోంది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలకు డబ్బులు ఆశ చూపి పక్క రాష్ట్రానికి సంబంధించిన డాక్టర్లతో ఆపరేషన్లు చేయించడం ఒక్కసారిగా హైదరాబాద్లో సంచలనంగా మారింది. ఆసుపత్రిపై రైడ్ చేశారు ఎల్బీ నగర్ ఏసీపీ కృష్ణయ్య, రంగారెడ్డి జిల్లా హెల్త్ అధికారుల బృందం. హాస్పిటల్కు అధికారులు చేరుకునే టైంకి ఆపరేషన్ను మధ్యలో వదిలేశారు, పారిపోయారు నిర్వాహకులు, డాక్టర్లు. 4 పేషెంట్లను గాంధీ హాస్పిటల్కి తరలించారు. అలకంద హాస్పిటల్ను సీజ్ చేశారు పోలీసులు అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఏ స్థాయిలో వెళ్ళిపోయి ఉంటుందనేది, ఎంత తీవ్రత ఉండుంటుందనేది. ఒకవేళ అక్కడ వాళ్ళు నిజాయితీగా నీట్గా కనుక ఆపరేషన్స్ నిర్వహించి ఉండుంటే ఎందుకు పారిపోవడం, ఎందుకు వెళ్ళిపోవడం? కానీ కిడ్నీ రాకెట్ అక్కడ ఒక్కసారిగా స్థానికంగా సంచలనంగా మారింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్లో కిడ్నీ రాకెట్ గుట్టు రట్టు చేశారు పోలీసు అధికారులు. సరూర్ నగర్ డాక్టర్స్ కాలనీలో అలకనంద హాస్పిటల్లో అనుమతి లేకుండా కిడ్నీ ఆపరేషన్స్ జరుగుతున్నాయని సమాచారం అందింది పోలీసులకి, అలాగే హెల్త్ ఆఫీసర్స్కి సంబంధించి కూడా వైద్యాధికారులకు అలాగే పోలీసులకు. అమాయకుల్ని ఆసరాగా చేసుకుని కిడ్నీ రాకెట్ దందా నిర్వహించడం జరుగుతోంది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలకు డబ్బులు ఆశ చూపించి పక్క రాష్ట్రానికి సంబంధించిన డాక్టర్లతో ఆపరేషన్లు చేయించి మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మరి ముఖ్యంగా హాస్పిటల్ బెడ్పై వాళ్ళు ఆపరేషన్ చేస్తూ ఉండగా ఎప్పుడైతే పోలీసులు అక్కడ రైడ్కి వెళ్లారో చూసి పారిపోయారట. ఎంత దుర్మార్గం, ఎంత అన్యాయం! ఆసుపత్రిపై రైడ్ చేశారు ఎల్బీ నగర్ ఏసీపీ కృష్ణయ్య, అలాగే రంగారెడ్డి జిల్లా హెల్త్ అధికారుల బృందం. హాస్పిటల్కి అధికారులు చేరుకునే టైంకి ఆపరేషన్ మధ్యలోనే వదిలేసి పారిపోయారు నిర్వాహకులు, డాక్టర్లు. 4 పేషెంట్లను గాంధీ హాస్పిటల్కి తరలించారు. అలకనంద హాస్పిటల్ను సీజ్ చేశారు పోలీసులు. దానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. దీంతో ఒక్కసారిగా హైదరాబాద్ షాక్కి గురైంది. మన ఉన్న ప్రాంతంలోని, మనం ఉన్న చోటే ఇంతటి దుర్మార్గమా అంటూ కూడా ఈ ఘటనకు సంబంధించి రియాక్షన్స్ అయితే మాత్రం వస్తున్నాయని చెప్పుకోవచ్చు. విజువల్స్ మీరు చూస్తున్నారు. వాళ్ళని గాంధీ హాస్పిటల్కి తరలిస్తున్న విజువల్స్. ఒక్కసారి రియాక్షన్స్ వస్తున్నాయి, రియాక్షన్స్ చూద్దాం. డాక్టర్ వెంకటేశ్వరరావు అండి, డిఎండిహెచ్ఓ రంగారెడ్డి జిల్లా. మరి మనకి 12:30 గంట టైంలో మధ్యలో మనకి ఇట్లా విషయం తెలిసింది. ఒక హాస్పిటల్లో ఇల్లీగల్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ జరుగుతున్నాయి అనేటటువంటి విషయం తెలవడం జరిగింది. తెలవగానే ఇమీడియట్గా మా డిప్యూటీ డిఎండిహెచ్ఓ గారు, అదేవిధంగా మన ఏసీపీ గారు, తర్వాత ఇన్స్పెక్టర్ గారు అందరూ కూడా వచ్చి హాస్పిటల్లో తనిఖీ చేయడం జరిగింది. తనిఖీ చేస్తే ఒక 2 డోనార్స్, 2 రెసిపియెంట్స్, అంటే కిడ్నీ ఎవరైతే ఇచ్చారో వాళ్ళిద్దరూ, అదే రకంగా కిడ్నీ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు 4 కూడా పేషెంట్స్ బెడ్స్ మీద పడుకోవడం గమనించడం జరిగింది. మరి ఇమీడియట్గా డాక్టర్స్ ఎవరు, ఇక్కడ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎవరు అని చెప్పేసి వాళ్ళ కోసం వెతికితే ఎక్కడా కూడా దొరకకుండా వారందరూ కూడా పారిపోయారు. ఎవరు తప్పించుకొని ఎవరు కూడా లేరు. ఆ తర్వాత హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో సుమంత్ అనేటటువంటి వ్యక్తిని మరి పోలీసు వారి సహకారంతో పట్టుకోవడం జరిగింది. పట్టుకొని విచారిస్తే అతను నాకేం తెలియదు అంటాడు. మరి పేషెంట్ వాళ్ళేమో ఇద్దరేమో కర్ణాటకకు చెందిన వాళ్ళు, ఇద్దరేమో తమిళనాడుకు చెందిన వాళ్ళు. కాబట్టి మన భాష కరెక్ట్గా అర్థం కావడం లేదు. వాళ్ళు కూడా ఏది పడితే అది ఏదో చెప్తున్నారు తప్పితే కరెక్ట్గా మనకి వాళ్ళు చెప్పింది మనకి అర్థం కాక తర్వాత స్లోగా ఎంక్వైరీ చేస్తే 2 దగ్గర కిడ్నీ తీసినట్టుగా, ఒక 2 దగ్గర ఏమో
వాళ్ళకి డొనేట్ చేసినటువంటి కిడ్నీని అమర్చినట్టుగా మనం సమాచారం అందుకోవడం జరిగింది. వాళ్ళ భాషలో వాళ్ళు చెప్పినా కూడా దాని నుంచి మనం గ్రాస్ప్ చేసి ఇమీడియట్గా పోలీసు వాళ్ళని అలర్ట్ చేస్తే డీసీపీ గారు, ఏసీపీ గారు, ఇన్స్పెక్టర్ గారు అందరూ కూడా వచ్చారు. మరి వాళ్ళందరి సహకారంతో మొత్తం కూడా వాళ్ళందరినీ ఇప్పుడు గాంధీ హాస్పిటల్కి పేషెంట్స్ని షిఫ్ట్ చేసాం, నలుగురిని. అదేవిధంగా హాస్పిటల్ మీద కంప్లైంట్ చేస్తూ మరి హాస్పిటల్ని సీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎంక్వైరీలో తేలినటువంటి విషయాలను బట్టి తదుపరి చర్యలు ఉంటాయి. ఇది ఇల్లీగల్ అండి. అంటే ఇది చిన్న హాస్పిటల్, 9 బెడెడ్ హాస్పిటల్కి మేము పర్మిషన్ ఇచ్చాము. వాళ్ళు అడిగిన దాంట్లో కూడా మనకి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని అడిగారు, కానీ ఒక ఉజ్బెకిస్తాన్లో చదివినటువంటి డాక్టర్ ఉన్నాడు, ఆయన పేరు మీద మనం ఇచ్చాము. మరి స్పెషలిస్టులుగా చూస్తేనేమో ఎంఎస్ ప్లాస్టిక్ సర్జన్ ఒక అతను, అదేవిధంగా ఫిజిషియన్ ఒక అతను, వాళ్ళ పేర్ల మీద మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చాం. యూరాలజిస్ట్ కానీ లేకపోతే ఎవరు కూడా వస్తారని కానీ లేకపోతే సర్జరీస్ చేస్తారని కానీ వాటికి మనం పర్మిషన్ ఇవ్వలేదు. కాబట్టి ఇల్లీగల్ అది. ఇలాంటి దందాలు చేసేవారు రంగారెడ్డికి ఏం చెప్పారు? తప్పకుండా చర్యలు తీసుకుంటాము. ఎప్పుడైనా కూడా ఇలాంటి చర్యలు పాల్పడ్డట్టయితే ఎక్కడైనా మీ దృష్టికి వస్తే మాకు తెలియపరచండి, ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఏదన్నా పేషెంట్కి కానీ లేకపోతే డోనార్కి కానీ ఎవరికైనా కూడా ఏదన్నా జరిగిన క్రిమినల్ కేసులు పెడతాం. వాళ్ళ మీద తదుపరి చర్యలు చట్ట ప్రకారం. 900 plus companies, 7.89 lakhs per annum average CTC, 100% placements. KL deemed to be university. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కాదేది కేటుగాళ్లకు అనర్హం. మరి ముఖ్యంగా కాసుల కక్కుర్తులు మనుషుల రక్త మాంసాలను కూడా వదలటం లేదు. అవును, నిజంగా ఈ కథనానికి సంబంధించి డీటెయిల్కి వెళ్లే ముందు ఈ కథనం కాస్త కలవరపరచవచ్చు, దాంతోపాటు కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచించవచ్చు. ఎస్, ఈ కథనం కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మీతో పాటు 10 మందికి అవగాహన కల్పించే ప్రయత్నం చేయడంలో భాగంగానే కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడి గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. కాదేది కేటుగాళ్లకు అనర్హం. కాసుల కక్కుర్తులో మనుషుల రక్త మాంసాలను కూడా వదలట్లేదు వీళ్ళు. హైదరాబాద్లో కిడ్నీ రాకెట్ గుట్టు రట్టయింది. సరూర్ నగర్ డాక్టర్స్ కాలనీలో అలకనంద హాస్పిటల్లో అనుమతులు లేకుండా కిడ్నీ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. అవును, మీరు విన్నది నేనన్నది అక్షరాల నిజం. అనుమతి లేకుండా కిడ్నీ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. అమాయకుల్ని ఆసరాగా చేసుకుని కిడ్నీ రాకెట్ దందా నడుస్తోంది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలకు డబ్బులు ఆశ చూపి పక్క రాష్ట్రానికి సంబంధించిన డాక్టర్లతో ఆపరేషన్లు చేయించడం ఒక్కసారిగా హైదరాబాద్లో సంచలనంగా మారింది. ఆసుపత్రిపై రైడ్ చేశారు ఎల్బీ నగర్ ఏసీపీ కృష్ణయ్య, రంగారెడ్డి జిల్లా హెల్త్ అధికారుల బృందం. హాస్పిటల్కు అధికారులు చేరుకునే టైంకి ఆపరేషన్ను మధ్యలో వదిలేశారు, పారిపోయారు నిర్వాహకులు, డాక్టర్లు. 4 పేషెంట్లను గాంధీ హాస్పిటల్కి తరలించారు. అలకనంద హాస్పిటల్ను సీజ్ చేశారు పోలీసులు అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఏ స్థాయిలో వెళ్ళిపోయి ఉంటుందనేది, ఎంత తీవ్రత ఉండుంటుందనేది. ఒకవేళ అక్కడ వాళ్ళు నిజాయితీగా నీట్గా కనుక ఆపరేషన్స్ నిర్వహించి ఉండుంటే ఎందుకు పారిపోవడం, ఎందుకు వెళ్ళిపోవడం? కానీ కిడ్నీ రాకెట్ అక్కడ ఒక్కసారిగా స్థానికంగా సంచలనంగా మారింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్లో కిడ్నీ రాకెట్ గుట్టు రట్టు చేశారు పోలీసు అధికారులు. సరూర్ నగర్ డాక్టర్స్ కాలనీలో అలకనంద హాస్పిటల్లో అనుమతి లేకుండా కిడ్నీ ఆపరేషన్స్ జరుగుతున్నాయని సమాచారం అందింది పోలీసులకి. అలాగే హెల్త్ ఆఫీసర్స్కి సంబంధించి కూడా వైద్యాధికారులకు అలాగే పోలీసులకు అమాయకుల్ని ఆసరాగా చేసుకుని కిడ్నీ రాకెట్ దందా నిర్వహించడం జరుగుతోంది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలకు డబ్బులు ఆశ చూపించి పక్క రాష్ట్రానికి సంబంధించిన డాక్టర్లతో ఆపరేషన్లు చేయించి మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మరి ముఖ్యంగా హాస్పిటల్ బెడ్పై వాళ్ళు ఆపరేషన్ చేస్తూ ఉండగా ఎప్పుడైతే పోలీసులు అక్కడ రైడ్కి వెళ్లారో చూసి పారిపోయారట. ఎంత దుర్మార్గం, ఎంత అన్యాయం. ఆసుపత్రిపై రైడ్ చేశారు ఎల్బీ నగర్ ఏసీపీ కృష్ణయ్య, అలాగే రంగారెడ్డి జిల్లా హెల్త్ అధికారుల బృందం. హాస్పిటల్కి అధికారులు చేరుకునే టైంకి ఆపరేషన్ మధ్యలోనే వదిలేసి పారిపోయారు నిర్వాహకులు, డాక్టర్లు. 4 పేషెంట్లను గాంధీ హాస్పిటల్కి తరలించారు. అలకనంద హాస్పిటల్ను సీజ్ చేశారు పోలీసులు.